అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా పోతున్నాను. మీరు బాగుంటే నేను బాగుంటా. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే డే 25 అండి. 25 రోజులు కంప్లీట్ కాలేదు, ఇంకా ఈరోజుతో కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు నిన్నటి మీద తగ్గానా పెరిగానా ఏంటనేది రాత్రి ఒకటి తినిపించాడు మా తమ్ముడు నా దగ్గర. అది కూడా మీకు మళ్ళీ చెప్తాను. ముందైతే ఫస్ట్ అయితే మనం వెయిట్ చూసేసుకుందాం. 67 డే 25 నిన్న చూసారు ఎంత ఉందో? 6760 అంటే 67 కేజీల్లో 600. ఈరోజు 67 కేజీలో 100 గ్రాములు. చూసారా? మళ్ళీ తగ్గింది, అర కేజీ తగ్గేసారా. అప్పటికి నేను రాత్రి మా తమ్ముడు ఏం చేశాడంటే, నేను నైట్ పాపం ఒక్క చపాతీ తినింది. ఏం తినమన్నా తినట్లేదు. ఓకేనా? తినట్లేదు. అప్పుడు నేను ఏం చేసా, ఈ లోపల జొమాటో ఓపెన్ చేసి పెప్పి పన్నీర్ పిజ్జా అని చెప్పి ఒకటి చూశాను. పెద్దది 9.5 ఇంచెస్ అని చెప్పి ఉండింది. సరే అది పెట్టా నేను ఆర్డర్. ఎప్పుడు 10 o'clock పెట్టా. సరే అని చెప్పి పాపం వర్షం పడుతుంది, మొత్తానికి వచ్చేసాడు. నేను ఇచ్చి మా అక్కకి ఇచ్చి నేను ఈ రూమ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత అడిగా, ఎలా ఉంది పిజ్జా అన్న. బాగుంది, చికెన్ పిజ్జా అంటుంది. అదేంది నేను పన్నీర్ పెడితే చికెన్ ఇచ్చారు అనుకున్నా. తీరా చూస్తే నేను పన్నీర్ పెడితే చికెన్ పంపించారండి వాళ్ళు. అంటే ఏదో కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ లోపల మా అక్క 2 ముక్కలు కూడా తినేసింది. దాంట్లో ఇంకేం చేయాలా, కంప్లైంట్ పెట్టలేం, గమ్ముగా అయిపోయి తినేసింది. ఇంకా నాకు తెలియదు కదా, మా తమ్ముడు పిజ్జా తిను అన్నాడే గాని అని చెప్పలా. సరికి వాడు కాఫీ పెట్టుకుంటా ఉన్నాడు. ఆ టైంలో కాఫీ తాగాలంట వాళ్ళకి అనిపించింది. పెట్టుకునేసరికి నేనేం చేశానంటే, నేను నీట్గా 2 ముక్కలు లేపేస్తా. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. మా పాప ఒక 2, మా అక్క 2, మా అమ్మకి 1, నాకు 1 ఎత్తి పెట్టున్నారు. ఎందుకు వీళ్ళిద్దరికి ఒక్కోటి అంటే, వీళ్ళు తినరండి పిజ్జాలు. వీళ్ళిద్దరు మేము తినం, దానివల్ల ఎత్తి పెట్టున్నారు. అసలు నాకేం అర్థం కాలేదు. ఎందుక పిజ్జా పన్నీర్ పెడితే చికెన్ వచ్చింది. సర్లే పోనీ లేరా, ఇంక వదిలేసే పాపం ఏదో ఆర్డరు. అవతల వాళ్ళు ఎలా తినుండ్రు. పొరపాటుగా ఎవరైనా వెజిటేరియన్ అయి ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఏంది పన్నీర్ పెట్టుకుంటే. అప్పుడప్పుడు జరుగుతుంటాలేండి ఇలాంటి. వర్షం వల్ల పడింది, కన్ఫ్యూజ్ అయిపోయి నేను కంప్లైంట్ పెడదాం అనుకుంటే ఇంకా అయిపోయింది. తినేసాము. ఇంకా పెట్టకూడదు, తినిన తర్వాత ముందే పెట్టాలి, అదే బాగుంటది. కానీ అయినా అంత తిన్నా కానీ మా అక్క లావు రాలా. తిన్నానండి, అంటే వెయిట్ పెరగల. చపాతీ తిన్నాను, అంటే కొంచెం లైట్గా చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను. చపాతీ కూడా చపాతీ తిన్నా. మళ్ళీ పిజ్జా 2 ముక్కలు తిన్నా. పెద్ద ముక్కలేనండి, చిన్నవి కాదు, పెద్ద పిజ్జానే పెట్టాడు. ఒక 2 ముక్కలు తిన్నాను. అయినా కూడా నేను వెయిట్ ఇంత తగ్గడం అనేది అసలు నాకేం అర్థం కాదు. హాఫ్ కేజీ తగ్గిపోయాను నిన్నటి మీద. ఓకేనా? చూసారు కదా ఎలా తగ్గుతున్నాను అనేది. రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అనమాట, తగ్గేస్తున్నానని. మా వాళ్ళని కూడా అడిగాను నేను, మా ఏమన్నా తెలుస్తుందా నాలో అంటే, నాకు తెలియదు కదా. అడిగితే మమ్మీ కూడా చెప్పింది, అమ్మ తగ్గుతున్నావు అమ్మా అని. మా తమ్ముడు కూడా తగ్గుతున్నావు అక్క అన్నాడు. ఓకేనా? నాకైతే చాలా హ్యాపీ. 67కి వచ్చేసానండి. మా అక్క మా తమ్ముడు పెడుతుంటాడు. ఈరోజు నేను పెట్టాను, మా తమ్ముడు లేడు, బయట వెళ్ళి ఉన్నాడు. దానివల్ల నేను పెట్టేశాను. పొంగిపోయాయి కూడా. బాగా వేడిగా ఉన్నాయి. షేక్ చేసుకుందామా? మిక్సీలో ముందు 300 ml వాటర్ పోసుకోవాలి. రోజు చూసేదే కదా అంటారు. వస్తుంది కదా.
కూల్గా ఉన్నాయి. ఈరోజు టిఫిన్ నెల మా అక్క తింటుంది, వెళ్ళి తినాలి ఇప్పుడు. ఇదండి ఈ వీడియో మొత్తానికి. నిన్నటి ఈ రోజుకి 1/2 kg తగ్గిపోయింది. 1/2 kg అండి, 1/2 kg, ఓకేనా. 500 grams తగ్గింది, చాలా తగ్గేసింది. చాలా తగ్గిపోయాను. ఇంకా రేపు దీంట్లోనే ఉంటానా, దీని మీద పెరుగుతానా తగ్గుతానా, నాకు ఈ రోజు నుంచి రేపుడిదే గుర్తుంటుంది. రేపు ఎట్ట తగ్గుతానా పెరుగుతానా అని ఈ రోజు మర్చిపోతానండి, రేపుడిది గుర్తుంటుంది అనమాట, ఓకేనా. రేపైతే చూసేసుకుందాం, అది టెన్షన్గా ఉంది, పెరుగుతానా తగ్గుతానా అని. రేపులో అర్థమైపోద్ది మనకు, ఓకేనా. ఇంకా కొన్ని డేస్లో ఫైనల్ వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి, ఓకేనా. బాయ్.